Hi, my dear parents. So, when coming to the behaviors of children, సో ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్న పిల్లలకి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి, అలాగే కొన్ని బిహేవియర్స్ కూడా ఉంటాయి. ఎస్పెషలీ టాంట్రమ్స్, అంటే కిడ్కి కావాల్సింది ఏదైనా ఇవ్వనప్పుడు, అలాగే మనం ఓవర్ ప్రెషర్ చేసినప్పుడు, తను వద్దు అన్నది మనం చేయించాలి అనుకున్నప్పుడు కిడ్ న్యాచురల్గానే ఏడవడం కానీ, ఇరిటేట్ అవ్వడం కానీ, వేరే వాళ్ళని కొట్టడం కానీ, గిచ్చడం కానీ, తనని తను హార్మ్ చేసుకోవడం, అంటే హెడ్ బ్యాంగ్ చేసుకోవడము, బైట్ చేసుకోవడము, లేకపోతే గోడకి తల కొట్టుకోవడము, ఇలాంటి థింగ్స్ అన్ని కిడ్స్ చేస్తూ ఉంటారు కామన్గా. సో దీనికి మనం బిహేవియర్ థెరపీలో వర్క్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ పేరెంట్స్గా మీరేం చూసుకోవాలి ఈ విషయంలో అంటే కనుక, ఇంటి దగ్గర ఇలాంటి సందర్భాలు జరుగుతున్నప్పుడు కిడ్ ఈ టాంట్రమ్ లెవెల్లోనే ఉంటున్నాడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్కి ఏదైనా ఆట బొమ్మ కావాలి, టాయ్ కావాలి అని ఏడుస్తున్నాడు, మీరు ఇవ్వలేదు ఇనీషియల్గా, కిడ్ ఏడుస్తూ ఉన్నాడు, తర్వాత మీరు ఇవ్వంగానే కిడ్ కామ్ అయిపోయాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ టాంట్రమ్. ఈ ఫేజ్లో కిడ్ ఉన్నాడు అన్నప్పుడు ఓకే, దానికి మీ పేరెంటింగ్ స్టైల్ కొంచెం కరెక్షన్ చేసుకొని కిడ్కి థెరపీ ఇప్పిస్తే సెట్ అయిపోతుంది. బట్ కిడ్ ఏదైతే నీడ్ కోసం ఏడుస్తున్నాడో, మీరు ఆ టాయ్ ఇచ్చిన తర్వాత కూడా కిడ్ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు, అసలు తను దేనికోసం ఏడుపు మొదలు పెట్టాడు అనేది మర్చిపోయి కంటిన్యూస్గా ఈ ఏడుపు, ఇరిటేషను, ఈ టాంట్రమ్స్ ఇవన్నీ కూడా ఒక 2 hours లేకపోతే ఒక 1 hour, 1.5 hour అలా కంటిన్యూస్గా ఉండిపోతున్నాయి. మీరు ఆ టాయ్ ఇచ్చినా సరే తను కామ్ డౌన్ అవ్వలేకపోతున్నాడు. అలాంటి సిచ్యువేషన్ కనుక వెళ్ళిపోతున్నాడు కిడ్ అని అంటే కనుక ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు గెట్ అలర్ట్. దిస్ ఈస్ కాల్డ్ మెల్డౌన్. సో ఇలాంటి మెల్డౌన్ ఫేజెస్ కనుక కిడ్కి వస్తున్నాయి అని అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ అండి. సో ఈ సిచ్యువేషన్లో కిడ్ ఉన్నాడు అని అంటే తనకి ఆ ఇంటర్నల్ ట్రామా క్రియేట్ అయిపోతుంది అనేది పేరెంట్ అర్థం చేసుకోవాలి. సో ఇమీడియట్గా ఈ సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేసి మీ బిహేవియర్ థెరపిస్ట్తో డిస్కస్ చేసినట్లయితే వీ కెన్ స్టార్ట్ వర్కింగ్ విత్ ఇట్ ఎర్లీ.